హలో ఎవ్రీవన్. టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనం వృద్ధి సంధి గురించి ఈ వీడియోలో చూడబోతున్నాము. వృద్ధి సంధి అంటే ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రూలు పరమైనప్పుడు ఆర్ ఏకాదేశమైనట్లయితే దాన్ని వృద్ధి సంధి అంటారు. ఇక్కడ అకారం అంటే ఫస్ట్ ఆ కానీ లేదంటే రెండవ కానీ అని అర్థం. ఏకాదేశం అంటే ఏంటి? రెండు అక్షరాలను తొలగించి ఒకే అక్షరం రావడాన్ని మనం ఏకాదేశం అని చెప్పేసి అంటాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాక్ కానీ లేదంటే రెండో వాక్ కానీ ఏ కానీ ఐ కానీ కలిసినప్పుడు అది ఐగా మారితే, లేదంటే ఓ కానీ ఔ కానీ కలిసినప్పుడు అది ఔగా మారితే, అట్లాగే రూ కానీ కలిసినప్పుడు అది ఆర్గా మారితే వీటిని మనం వృద్ధులు అని చెప్పేసి అంటాము. ఐ ఔ ఆర్ వీటిని వృద్ధులు అంటాము. ఇలా ఈ వృద్ధులు వచ్చేటువంటి ఈ సంధిని వృద్ధి సంధి అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. ఇక మనం ఉదాహరణ చూసినట్లయితే మనకి క్లియర్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ఏకైక, ఏక ప్లస్ ఏక. ఇప్పుడు ఏక కా అన్నప్పుడు ఏంటి? ఇక్కడ ఆ వస్తుంది. ప్లస్ ఏక రెండో ఏకాలో మళ్ళీ ఏ వచ్చింది. ఇక్కడ ఆకి ఏ కలిసి ఐ అంటే ఏ కై, కై అన్నప్పుడు ఏంటి? ఐ వస్తుంది అక్కడ. సో అట్లా ఏకైకలో ఆ ప్లస్ ఏ కలిసి ఐగా మారింది. అట్లాగే భువనైక, భువన ప్లస్ ఏక, భువన నా అన్నప్పుడు ఇక్కడ ఆ వస్తుంది. అట్లాగే ఏక అంటే ఏ వస్తుంది. ఆ ఏ కలిసి ఐగా మారింది. ఐగా ఎలా మారింది? ఇక్కడ భువనై, ఐ అన్నాం కదా, అట్లా ఐగా మారుతుంది అన్నట్టు. నెక్స్ట్ అట్లాగే అఖండ ఐశ్వర్యం, అఖండ ప్లస్ ఐశ్వర్యం. ఇక్కడ ఆకి అఖండ అన్నప్పుడు ఆకి అట్లాగే ఐశ్వర్యంలో ఐ రెండు కలిసి అఖండ ఐశ్వర్యం. ఇక్కడ డై అన్నప్పుడు ఐ వచ్చింది కదా, సో అట్లా. నెక్స్ట్ వనౌషధి, వన ప్లస్ ఔషధి. ఇక్కడ వన అన్నప్పుడు ఔషధి అంటే ఔ రెండు కలిసి ఔగా మారాయి. వనౌ నవ్వు అన్నప్పుడు ఇక్కడ ఔ వస్తుంది. అట్లాగే దశార్ణము, దశ ప్లస్ రుణము. ఇక్కడ దశ అన్నప్పుడు ఆ ప్లస్ రూ కలిసి రెండు కలిసి దశార్ణం ఆర్ అన్న వస్తుంది ఇక్కడ. సో అట్లా వీటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని వసుదైక, దివ్యౌషధి, రసౌచిత్యం, రసైక, రుణార్ణం, దివ్య ఐశ్వర్యం, మహోన్నత్యం. సో ఈ పదాలని ఎలా విడదీసి రాస్తారనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.